రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొంతకాలం నుంచి కూడా చూస్తున్నాం. అటు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఆహ్, కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పేరు బలంగా వినిపిస్తుంది. ఎక్కువగా హల్చల్ చేస్తుంది. దాని లీడర్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్‌కి అతని పేరు కూడా ఎక్కువగా వినిపించడం చూస్తున్నాం. అంటే దేశ రాజకీయాల్లో ఇదొక పెను సంచలనంగా మారే అవకాశాలున్నాయని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ రావడం అనేది అటు కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇది జెన్‌జీ ఉద్యమానికేమన్నా దారి తీయొచ్చా అన్న కోణంలో కూడా చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ పెట్టారు. పెట్టిన కొన్ని గంటల్లోనే అటు సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్ రావడం, ఎక్కువగా దీని మీద ఫోకస్ అయిపోవడం, దీని గురించి చర్చించుకోవడం చూస్తున్నాం. వాళ్ళు కూడా మీటింగ్‌లు పెడుతున్నారు. భారీగా జెన్‌జీ బ్యాచ్ అని చెప్పుకోవాలి. నిరుద్యోగులు గావచ్చు, వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయితున్నారు. సో, ఇది ఎటువంటి ప్రభావాల్ని రాజకీయ పరంగా చూపించే అవకాశం ఉంది సార్ ఫ్యూచర్‌లో? అంటే ఆయన ఆన్‌లైన్‌లో సమాజంలో ఉన్న కొన్ని లోపాలను చూపుతూ ఆన్‌లైన్‌లో పెడితే దాదాపు 2,00,00,000 వ్యూయర్స్ వచ్చినారు. అవును. ఆ ఊపులో ఆయన అమెరికాలో ఉంటున్నారు. అమెరికా నుంచి వచ్చి మొన్న జంతర్ మంతర్‌లో ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. అవును. ఆ ధర్నాలో ముఖ్యాంశం ఏమిట్రా అనంటే, ఈ మొన్న జరిగిన నీట్ దాంట్లో ప్రశ్నాపత్రాలు లీక్ కావడము అవన్నీ యువతకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అవును. రెండో మారు పరీక్ష రాయాలంటే అప్పటికే ఒక 3 మాసాలు, 4 మాసాలుగా ప్రిపేర్ అయ్యుంటారు. అవును. అటువంటి విద్యార్థులు మళ్ళీ రెండో మారు ప్రిపేర్ కావాలంటే వాళ్ళకు పెద్ద పనిష్మెంట్ అయితుంది. అవును సార్. అందువల్ల యువతలో చాలా ఉత్సాహం వచ్చి పాల్గొన్నారు. అయితే ఈ జెన్‌జీ ఉద్యమం వైపు పోతుందా, మల్లుతుందా అనంటే ఇది నేపాల్‌లో జరిగిన జెన్‌జీ సంఘటనలైతే, బంగ్లాదేశ్‌లో వచ్చిందైతేనేమి అయి వేరు సమస్య. అక్కడ కొంచెం నియంతృత్వం ఉండటము, అవినీతి పెచ్చు పెరగటము, వివిధ కారణాలున్నాయి. ఇక్కడొచ్చేసరికి భారతదేశము ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎవరైనా ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది అనుకోండి, అటువంటి సమయంలో 5 సంవత్సరాలకు వాళ్ళు తీర్పు చెప్పేదానికి వాళ్ళకి అవకాశం. 5 సంవత్సరాలు అనేది పెద్ద సమస్య కాదు. ఈ ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలన్నా దాదాపు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడుతుంది. వ్యతిరేకత వచ్చినా వాళ్ళు వెలిబుచ్చేదానికి వాళ్ళ వ్యతిరేకత ఒక 1½ ఇయర్ ఆగితే వాళ్ళ వ్యతిరేకతను కాకపోతే ప్రజల్లోకి ప్రజా ఉద్యమాలు రకరకాలు చేయొచ్చు. కాదు. తీర్పు చెప్పే అవకాశం వాళ్ళ చేతుల్లో. అందులో తీర్పులు ఏమైనా గానీ జోక్యం చేసుకునేదానికి ఉందా అంటే ప్రభుత్వానికి ఏమాత్రం అవకాశం. కాకపోతే ఇప్పుడుండేది ఈ ఒకవేళ ఉత్తర హిందుస్థానంలో అంత లేకపోవచ్చు ధన ప్రభావం ఎన్నికల్లో. దక్షిణ దేశం భారతదేశం వచ్చేసరికి కొంత ప్రభావం ఉంది. అందులో మన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువ ప్రభావం. దానికి కారణం ఎవరు అనంటే అది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిపోయింది. రాజకీయ నాయకులా? ప్రజలా అనంటే అది విశ్లేషణ చేయాలంటే పెట్టముందా, గుడ్డు ముందా అన్నట్టుంటది. ఎవరు అవును. చెప్పలేరు కదా! గుడ్డు ఉంటే గాని పెట్టరాదు, పెట్టుంటే గాని గుడ్డు రాదు. అవును. కాబట్టి ఏది ముందనేది ఎవరు చెప్పలేరు. అట్లా ఈ సమస్య కూడా అదొక రకంగా తయారైంది. ఇక్కడుండేది ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో. హ్మ్. ఇటువంటి పరిస్థితులున్నప్పుడు ఆయన ఆన్‌లైన్ ఉద్యమానికి బాగానే సపోర్ట్ వచ్చింది. నిన్న జంతర్ మంతర్‌లో కూడా మంచి ధర్నానే జరిగింది. హ్మ్. ఇది ఈ అటు తీసుకునే అవకాశం లేదు. ఈ ఒకవేళ ప్రశ్నాపత్రాల లీక్‌లో హ్మ్. పూర్తి ప్రభుత్వందే బాధ్యత అనలేం కదా! అవును సార్. కొందరు వ్యక్తులు చేసిన మిస్‌చీఫ్ వల్ల ఇదంతా జరిగింది. హ్మ్. అవినీతి కొరకో, కుటుంబాలలో పిల్లలు చదువుతుంటే వాళ్ళ కోసమో లీక్ చేయడము, అయి ఎంత బహిర్గతం కావడం. ఒక ప్రభుత్వాన్ని నిందించలేం కదా దీనికి. హ్మ్. నిర్వహించలేదు అనేది అసంతృప్తి ఉండొచ్చు కానీ, విశ్లేషణ చేసినప్పుడు ఎవరైనా విశ్లేషణ చేసుకుంటారు కదా! ఇంత భారీ స్థాయిలో దేశం మొత్తం మీద ఇగ పరీక్ష జరుగుతుండడంతో కొన్ని చోట్ల జరిగే అవకతవకలు జరిగే అవకాశం ఉంది. అది పూర్తిగా ప్రభుత్వం మీదే బాధ్యత అనట్లేం. అక్కడుండే సంస్థ మీద అయితేనేముంటది, సంస్థలో పనిచేసే వ్యక్తుల మీద కూడా అది రిఫ్లెక్ట్ అవుతది గానీ, అంత సంస్థలో పనిచేసేటప్పుడు ఒక మంత్రికి గానీ, ఇంకొకరికి గానీ ఎంతని కావిలి కూర్చుంటారో? కూర్చోలేరు గదా! హ్మ్. వాళ్ళకి కూడా నిబద్ధత ఉండాలి సంస్థలో పనిచేసే వాళ్ళకు. ఓకే. తర్వాత తల్లిదండ్రులకు కూడా నిబద్ధత ఉండాలా? హ్మ్. ఇవన్నీ అన్ని రకాలుగా ఉండే కలబోసి అదొక్కటే అవుతాదనే దానికి లేదు.
ఈ కొన్ని ఉన్నాయనుకో ఉంటాయి. స ప్రజలన్నాక ఎన్నో లోపాలుంటాయి. దాని మీద తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం బాగాలేదు, తీర్పు చెప్పొచ్చు కదా! హ్మ్. ఇంగా ఉద్యమాలంటే చేయొచ్చులే, ఆయన ఎవరైనా చేస్తున్నారు కదా! ఇప్పుడు ప్రతి సమస్య మీద ఏదో ఒక ఉద్యమం జరుగుతాయి. అటువంటి ఉద్యమాలైతే జరగచ్చు. హ్మ్. కానీ అంత స్థాయిలో, తీవ్ర స్థాయిలో ఉంటాయని నేను సార్ ఇదే ఒకవేళ ఒక పొలిటికల్ పార్టీగా పరిణమించి ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తే ఎటువంటి ప్రభావాలు చూపించే అవకాశం ఉంది సార్? ఎందుకంటే ఆల్రెడీ అందరి అటెన్షన్ పొందింది. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ పెడుతున్న పార్టీలకు రాని ఒక క్రేజ్ ఈ పార్టీకి వచ్చింది. మరి ఏమన్నా ప్రభావం చూపిస్తుందంటారా? ఏ పార్టీ నెత్తలికి అయితే ఒక ఉద్యమం మాదిరి వచ్చింది. అవును. ఆయనేదో ఆన్‌లైన్‌లో పెట్టారు. ఆన్‌లైన్‌లో పెట్టినాక ఇప్పుడు ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరు చూస్తున్నారు గదా! హ్మ్. చూస్తారు, పాల్గొనుండొచ్చు. హ్మ్. ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తే సక్సెస్ అవుతుందంటే ఇంగ ఆయన అంతే. హ్మ్. చెప్తారు గదా! 4 గాడిదల్లో ఒక గాడిదైతది. ఈ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఇంక సమస్యలన్నీ వస్తాయి. హ్మ్. పార్టీ పెట్టేసరికి పార్టీకి అన్ని సమస్యలొస్తాయి గదా! అంట. ఓకే. ధన ప్రభావం వస్తది. రకరకాల ప్రభావాలన్నీ వచ్చి చేరతాయి. హ్మ్. అంతే, అది అంతకంటే గూడా పార్టీ పెడతారా లేదా, ఈ ఎన్నికల్లో ధన ప్రభావాన్ని, అవినీతిని ఆయన మరి ముందుకు తీసుకువెళ్ళి ఈ సమాజాన్ని మార్పు తేగలిగితే అది మంచిదే. హ్మ్. సమాజంలో మార్పు తేవాల. ప్రజలు అయ్యా! ఈ అవినీతిని అరికట్టాలా? ఎందుకంటే ఈ అవినీతి వల్లే మనకి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. హ్మ్. ఎటు తిరిగి అవినీతిలో పోయేది డబ్బు ప్రజల సొత్తే గదా! అవును. ప్రభుత్వందేం పోదు గదా! ప్రజల సొత్తే ప్రభుత్వం దగ్గరికి పోయి ప్రభుత్వం నుంచో ఇంకొక రకంగానో, ఇంకొక రకంగానో ప్రజలకు నష్టం జరిగే అది మార్పు రావాల్సింది ప్రజల్లో, చైతన్యం రావాల్సింది ప్రజల్లో రావాలా. ఓకే. ఆ మార్పు తీసుకొస్తే మంచిదే. హ్మ్. రాజకీయ పార్టీ పెట్టి విజయం సాధిస్తాడనేది వేరే సమస్య అది. హ్మ్. ఆ మార్పు తీసుకురాగలిగితే ప్రజల్లో అతను ఉద్యమంకు విజయవంతమైనట్టే లెక్క. ఓకే. ఈ అవినీతి గాని, అక్రమాలు గాని వీటికి మీద ఒక ఉద్యమం చేసి అవి సమాజంలో లేకుండా సమాజాన్ని చైతన్యవంతం చేస్తే అది విజయం పొలిటికల్ పార్టీ పెట్టి అధికారంలోకి వస్తారా లేదా అనేది అది వేరు. సార్ ఇప్పుడే వీళ్ళపైన దాడులు చేయడం కూడా మొదలైపోయింది. ఫిజికల్ దాడులు గావచ్చు, లేకుంటే నార్మల్‌గా ఇందులో గ్రూప్‌లో చేరిన వాళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళున్నారని కామెంట్స్ లీడర్స్ దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. ఆ రకంగా అటు భౌతిక దాడులు గావచ్చు, ఇలా దాడులు గావచ్చు చేస్తున్నారని ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ మాట్లాడడం జరిగింది. సో, దీన్ని దాడులు దా అణచివేయాలని చెప్పేసి ఒక దా ప్రయత్నం అయితే జరుగుతుందనుకోవచ్చా సార్? నేను దాడులు చేస్తున్నారని ఈ సమస్యలో హ్మ్. చూడలేను గానీ, ఎక్కడ వార్తలు చూడలే నేను. హ్మ్. కాకపోతే ఆన్‌లైన్‌లో వచ్చినట్టు బ్లాక్ చేసినారని. ఆ! అవును. అది ప్రభుత్వం దగ్గరుంది. ప్రజలను ఇది చేస్తారని చేసిండొచ్చులెండి. అది దాడి అని నేను అనలేము. హ్మ్. ఆన్‌లైన్‌లో స్టాప్ చేసినారు అంతేగాని దాడులు చేయలేదు. హ్మ్. ఉండొచ్చు, బంగ్లాదేశ్‌లోనూ ఉండొచ్చు, పాకిస్తాన్‌లోనూ ఉండొచ్చు. వ్యూయర్స్‌కేముంది, ఆన్‌లైన్ వ్యూయర్స్‌కి ఎక్కడి నుంచైనా రావచ్చు ప్రపంచంలో. అవును. వచ్చిండొచ్చు. హ్మ్. అది మంచిది కాదనుకోండి. ఇతర దేశాల నుంచి దాని ప్రమేయం మంచిది కాదు మన దేశం మీదకి. హ్మ్. సో, ఇది ఒక పొలిటికల్ పార్టీ అయితే వెళ్ళకపోవచ్చు కానీ, ఇండియాలో మాత్రం ఒక ప్రభావం ఆ! చూపించే అవకాశం అయితే ఉంది ఆయన సార్. పార్టీ పెట్టుకోవచ్చు కాదనలేను. హ్మ్. ఆయన ఉద్దేశ్యం ఏమిటో నాకు తెలియదు. హ్మ్. ఎందుకంటే సమాచారం లేదు కాబట్టి దాని మీద పార్టీ పెడితే హ్మ్. ఏమైతదంటే ఇతర రాజకీయ పార్టీల మాదిరే ఈ పార్టీ కూడా తయారవుతుంది గదా! అంతకంటే ఏం మేలు జరుగుతుంది. అవును. కాకపోతే ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతులను చేయగలిగి ఈ సామాజిక రుగ్మతలను హ్మ్. పట్ల వాళ్ళు రియాక్ట్ అయ్యేటట్టు చేయగలిగితే అది మంచిదే అయితది. ఇప్పుడు ఓకే. 'జయప్రకాష్ నారాయణ' ఒక మారు హ్మ్. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వచ్చినాడు. అవును. ప్రజలను చైతన్యవంతులు చేసినారు. అట్లా చేయగలిగితే మంచిదే అని అంటాను. ఓకే సార్. థాంక్ యూ సార్.